ద్రౌపది ముర్ము గారు బుధవారం రోజు హర్యానాలో ఉన్నటువంటి అంబాలాలో ఉన్న మన ఎయిర్ ఫోర్స్ స్థావరం నుంచి రఫేల్ యుద్ధ విమానాలు ప్రయాణించారు. ఇది గంటకి 700 కిలోమీటర్లు అయితే ప్రయాణించింది. దీనికి మన గ్రూప్ కెప్టెన్ అమిత్ గెహ్లానీ గారు పైలట్ గా ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ రఫేల్ యుద్ధ విమానంలో ఎందుకు ప్రయాణించారు అనేది పాకిస్తాన్ తో సహా కొన్ని దేశాల్లో ఒక చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఈ రఫేల్ యుద్ధ విమానాలతోనే మన ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ మీద విరుచుకుపడడం జరిగింది. అందుకే పాకిస్తాన్ ఇప్పుడు ఆవిడ ఎందుకు ఇలా ప్రయాణించారు, పైగా ఇప్పుడేమొచ్చేసి ఆల్రెడీ అక్కడ విన్యాసాలు కూడా జరుగుతున్నాయి. గుజరాత్ నుంచి పాకిస్తాన్ సరిహద్దు వరకు ఈ రోజు నుంచి విన్యాసాలు కూడా జరుగుతున్నాయి. ఈ విన్యాసాలకు వల్ల పైనుంచి ఎటువంటి విమానాలు ఎగరకూడదని ఇప్పటికే మన వాళ్ళు అయితే ఆదేశాలు జారీ చేశారు. దాని వైపు నుంచి ఒకవైపు గుగ్గులు కొట్టుకుంది పాకిస్తాన్కి. మళ్ళీ ఇప్పుడేమొచ్చేసి ఈ రఫేల్ యుద్ధ విమానంలోనే రాష్ట్రపతిని ఎందుకు ప్రయాణించేలా చేశారంటూ ఒక చర్చ అయితే నడుస్తుంది పాకిస్తాన్ వైపు. మన ద్రౌపది ముర్ము గారు ఈ యుద్ధ విమానాల్లోనే కాదు, 2023లో సుఖోయ్ 30 MKI యుద్ధ విమానంలో కూడా ప్రయాణించారు. ఆ విధంగా 2 వేరు యుద్ధ విమానాల్లో ప్రయాణించినటువంటి తొలి రాష్ట్రపతి కూడా ఈవిడే. 2006లో అప్పటి మన రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కూడా ఈ సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించారు. అలాగే 2009లో అప్పటి మన రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గారు కూడా సుఖోయ్లో ప్రయాణించడం జరిగింది. కానీ వాళ్ళు ఒక సుఖోయ్లో మాత్రమే ప్రయాణించారు. ఇక అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు సుఖోయ్లో మాత్రమే ప్రయాణించారు. ఆ విధంగా 2 వేరు యుద్ధ విమానాల్లో ప్రయాణించింది మాత్రం మన ద్రౌపది ముర్ము గారే.